రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. హన్మకొండ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ సభా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇకైతే సభకు వచ్చే వాళ్ల కోసం రూట్ మ్యాప్ను ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలన అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. పద్ధతిలో అక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా సమాచారం కావాలన్నా ప్రత్యేకంగా కాల్ సెంటర్ కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం. ఇట్లా ఎండల తీవ్రత ఉన్నది కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా, డిహైడ్రేషన్ రాకుండా వచ్చిన వారు కూడా ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉండాలని ప్రత్యేకంగా మనం అక్కడ మా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా విరివిగా అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి 10 లక్షల వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్స్, చల్లటి అక్కడ పార్కింగ్ స్థలాలతో పాటు గ్రౌండ్లో అడుగు తీస్తే మరి అడుగు వేస్తే ప్రతి దగ్గర కూడా అందుబాటులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ లోటు కాకుండా గతంలో నిర్వహించినటువంటి సభల అనుభవాలను మరొకసారి సమీక్షించుకొని సరికొత్త పంతాలో తక్కువ సమయంలో గ్రౌండ్కు చేరడం, తక్కువ సమయంలో తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి గ్రామానికి వాళ్ళు సులభతరంగా మరి వెళ్ళడం అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ ఏర్పాట్లు సమీక్షించడం జరుగుతూ ఉన్నది. నేను నియోజకవర్గ పార్టీ శ్రేణులకి, అదేవిధంగా పార్టీ నమ్ముకున్నటువంటి ప్రజలకు రేపు రాబోయేటువంటి అందరూ కూడా నేను పేరు పేరున ఆహ్వానం పలకడం జరుగుతూ ఉంది. పార్టీ తరఫున 25 సంవత్సరాల రజతోత్సవ బీఆర్ఎస్ సభకి నియోజకవర్గం నుంచి ఇంటికొక్కరు కదిలి రావాలని ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు, మా పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. రోజు మీడియాలో, సోషల్ మీడియాలో ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది కార్యకర్తలు నూతన ఉత్సాహంతో కూడా కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు. ఒక కసితో ఉన్నారు. తప్పక మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు.